అక్కడ కూకొని ఉన్నారు, చూసినారు, నవ్వుతాండ్రు. ఆ అమ్మగోరే కొత్తపల్లి గీతా గోరు అంతే. నాన్నగారు ఆయన ఆశయం ఎప్పుడు కూడా గిరిజనులకు సర్వీస్ చేయాలన్న ఆశయం అలా ఉండిపోయింది. చాలా మంది అనుకుంటారు నేను గోదావరి జిల్లాల నుంచి వచ్చానని, కానీ ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లాలోనే రంపచోడవరం కూడా ఉంది. బ్యాంకులను మోసం చేశారనేసి ఒక కేసు వచ్చిందమ్మ. యాక్చువల్లీ నాకు సంబంధం లేదు, నేను అప్పుడే బయటకు వచ్చాను. కానీ నేను ఎంపీగా ఉన్నప్పుడు మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారితో నేను డిఫర్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి సిబిఐలో మరి వాళ్ళకి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా. మీకు ఎంపీగా జీవితాన్ని ఇచ్చింది వైసీపీ. అలాంటి దాన్ని ఏ కారణాల చేత ఒగ్గేసినారు? అభిమానం అన్నది వదులుకుంటే మనం బతికున్నా కూడా చచ్చినట్టే లెక్క. నేను 2013లో జాయిన్ అప్పుడే వైఎస్ఆర్సీపీ చాలా ఇబ్బందులు పెట్టిందని అప్పుడు కూడా, అయినా సరే 1,00,000 మెజార్టీతో గెలిచాను. గెలిచిన తర్వాత కూడా నాకు వాల్యూ ఇవ్వకుండా చాలా అవమానపరిచి చాలా అవమానకరమైన కామెంట్స్ పెట్టి నా అభిమానాన్ని దెబ్బతీశారు. వాళ్ళు వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ మీద చాలా బ్యాడ్ కామెంట్స్ చేసి నన్ను చాలా అవమానపరచడం జరిగింది. రాజకీయాలు కేవలం డబ్బులతో చేయాలంటే చేసే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారి లాగా అట్లీస్ట్ ఆయన ఎంతో కొంత సంపాదించుకునే పరిస్థితి. అక్కడ జరిగే ప్రతి రూపాయి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ సెంట్రల్ గవర్నమెంట్ నిధులే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఎప్పుడూ కూడా చేయి చాపే ఉండాలి అని నమ్ముతున్న ఒక నాయకులు. సంక్షేమం అన్న మాట నమ్ముకున్నాడు, కానీ సంక్షేమం కూడా ఆయన చేస్తుంది కాదు. మనకంతా స్టిక్కర్లే కాబట్టి అక్కడ ఏమీ లేదు. రూపాయి పైనుంచి ఇస్తున్నాడు, 100 రూపాయలు కింద నుంచి లాగేసుకుంటున్నాడు. ఇంకా మద్యం అయితే రేట్లు పెంచేయడం ఒకటి, రెండోది ఒక విషపూరితమైన మద్యాన్ని రాష్ట్రంలో వాళ్ళు. నిజానికి కేంద్రము వెనక నుంచి అదే జగన్మోహన్ రెడ్డికి సపోర్టు చేస్తుంది అనేది కొంతమందిలో ఉన్నటువంటి భావన. నమస్కారం అండి, నానండి ఏరైనే. ఇవాళ నేను అరకు వచ్చినానండి. ఎందుకు వచ్చినానంటే అరకులోట ఎప్పుడో 2014లోట వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన ఒక ఆవిడ, మీకు తెలిసే ఉంటుంది, గిరిజనుల ఆడబిడ్డ, గిరిజనులోట మొట్టమొదట అత్యధిక విద్యావంతురాలు కూడా. అలాంటి ఆవిడ 2014లోట ఎంపీగా గెలిచినారు. ఆ తర్వాత నానా తిప్పలు పడినారండి. ఆ తిప్పలు పడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 2024లోట అంటే 10 సంవత్సరాల తర్వాత ఆవిడకి మళ్ళీ బీజేపీ తరపు నుంచి ఎంపీ సీట్ వచ్చినదండి అరకు నుంచే. అందుకని వాళ్ళ ఇంటికి వచ్చినాను. ఆ అమ్మ 2014కు ముందు ఏడు చేసేవారు, 2014 తర్వాత ఎన్ని తెప్పలు పడినారు, ఇప్పుడు ఎంపీగా ఎలా గెలుస్తారు, ఇవన్నీ కూడా కనుక్కుందామని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చినానండి. వాళ్ళ ఇంటి గేట్ కాడ గుమ్మం కాడే ఉన్నాను. లోపలికి వెళ్తుమా ఆ అమ్మతోటి మాట్లాడి ఆ అమ్మ చెప్పిన విషయాలు తెలుసుకుందామండి. రాయండి, లోపలికి వెళ్తుమా. ఇదేటంటే లోపలికి వచ్చిన మా అమ్మగారు అక్కడ కూకొని ఉన్నారు, చూసినారు, నవ్వుతాండ్రు. కొత్తపల్లి గీతా గోరు అంతే. ఆ అమ్మగారి దగ్గరికి వెళ్తుమా. కొంచెం అమ్మ నమస్కారం అమ్మ, తమరికి బాగుండ్రమ్మా. అమ్మ ఛానల్ అయిందమ్మ తమరిని చూసి. అవునండి, చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడో చూసినానమ్మ తమరిని. మీరు మరి అప్పటి నుంచి ఇప్పుడు వరకు రాలేదు మీరు మా దగ్గరికి. రాలేదంటే తమరు అప్పుడంటే ఎంపీగా ఉండివారు, ప్రజల ముందు తిరిగివారు అమ్మ. మరి ఆ తర్వాత తమరు ఎంపీ కాలేదు, ఢిల్లీలో అంటే అక్కడ ఎక్కడో ఉండిపోండ్రు. మరి మాకేంటి తెలియదు. అక్కడెక్కడ ఉండిపోయినానండి, ఇక్కడే కదా ఉన్నాను. నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అండ్ 3 సంవత్సరాల నుంచి అరకులో, పాడేరులో, పార్వతీపురంలో చాలా చోట్ల తిరిగాను. కానీ ఎంపీగా ఉన్నాడు మీకు సమాచారం వచ్చేది. ఇదైతే సమాచారం రాకపోవడం వల్ల మిమ్మల్ని కలవలేకపోయాను. అయితే అమ్మ తమరితో మాట్లాడాలి, మరి మాట్లాడతామంటారా? మాట్లాడదాం, కూర్చుందామా? మీ ఇష్టం అమ్మ, తమరు కూకోయండి, నన్ను నిలబడతాను, పర్వాలేదు. అంతే కూకుంటే తమరు నన్ను మాట్లాడుకుంటానమ్మా. నాన్న పర్వాలేదు, ఎలాగైనా కష్టపడి నన్ను గట్టిగా ఉన్నోడిని అలాగంటారమ్మా. అయితే నిలబడి మాట్లాడుకుందామా అమ్మ. అయితే తమరు ఒక గిరిజన బిడ్డ, ఏది గోదావరి జిల్లాలో అంట మొట్టమొదట అత్యధిక విద్యావంతురాలు అయిన తమరు బ్యాంకు మేనేజర్గా కూడా చేసినారు కదమ్మా. బ్యాంకు మేనేజర్గా చేసినారు. అయితే ఈ లెక్కల గురించే మొట్టమొదటి ప్రశ్న అడుగుతానమ్మ తమరిని. తమరు అరకు వ్యాలీకి ఎక్కడ గోదావరి నుంచి వచ్చేసి అరకు వ్యాలీలోన ఎంతమంది లెక్కలు తేల్చినారనేది నా మాట అమ్మ.
ఎంతమంది లెక్కలు తేల్చడం ఏం లేదు. ఎందుకంటే అరకు వ్యాలీలోనే ఈ గోదావరి జిల్లాలో ఉన్న అడ్డతీగల మండలం కూడా ఉంది. యాక్చువల్లీ విద్యాధికులు అంటే నేను కాదు, ముందు మా నాన్నగారిని అప్పుడు దొరగారులు చదివించారు. కుర్రాడు చాలా తెలివిగా ఉన్నాడు, షార్ప్గా ఉన్నాడు అని చెప్పి 2వ క్లాస్లోనే తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేసి చదివించడం వల్ల ఆయన అప్పుడు డిగ్రీ చదువుకున్నారు. ఆ రోజుల్లో ఈయన డిగ్రీ అవ్వగానే ఈయన రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయారు. ఎగ్జామ్స్ రాశారు, సెలెక్ట్ అయిపోయారు. తర్వాత తహసీల్దార్గా వచ్చేసారు అండ్ తర్వాత డిప్యూటీ కలెక్టర్గా చేశారు. రిటైర్ అయిపోయారు, ఇప్పుడు కాలం చేశారు. సో నాన్నగారు ఆయన ఆశయం ఎప్పుడు కూడా గిరిజనులకు సర్వీస్ చేయాలన్న ఆశయం అలా ఉండిపోయింది. ఎందుకంటే దొరగారులు అప్పట్లో చదివించినప్పుడు సేవ చేస్తానన్నారు, చేయలేదని చెప్పి రిటైర్మెంట్ అయ్యాక కూడా చాలా సేవ చేశారు. అండ్ లేట్ వయసులో నేను ఉండడం వలన ఆయన ఆశయాలకు అనుగుణంగా నేను పెరగడం జరిగింది. అలాగే చదువుకోవడం అంటే నాన్నగారు కలెక్టర్ చేశారంటే మనకు కూడా విద్యకి ఆ యాక్సెస్ ఉంటుంది కాబట్టి. గుర్తొచ్చిందామా, తమరు కూడా డిప్యూటీ కలెక్టర్ ఏదో చేసినట్టు ఉన్నారు. మరి భూముల లెక్కలు ఏంటని తేల్చినారమ్మా ఎందంట? డిప్యూటీ కలెక్టర్ చేశాను. భూముల లెక్కలు తేల్చడానికి డిప్యూటీ కలెక్టర్ అంటే 87 డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఓన్లీ భూములు కాదు. డిప్యూటీ కలెక్టర్ ఎలాగంటే ల్యాండ్ ఆఫీసర్ కూడా చేశాను. డిప్యూటీ కలెక్టర్గా చేసినప్పుడు కూడా ఇప్పుడు కలెక్టర్కి జిల్లాలో ఎలా ఉంటుందో ఆ డివిజన్కి డిప్యూటీ కలెక్టర్కి అలాగే అధికారాలు ఉంటాయి. అన్ని వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉంటాయి. ఎందుకంటే రెవెన్యూగా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. అండ్ చాలామంది అనుకుంటారు నేను గోదావరి జిల్లాల నుంచి వచ్చానని, కానీ ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లాలోనే రంపచోడవరం కూడా ఉంది. రంపచోడవరంలో అడ్డదీగల మండలంలో తిమ్మాపురం గ్రామానికి చెందినవారు నాన్నగారు. అండ్ మా పూర్వీకులందరూ కూడా వైరాంవరంలో ఉండేవారు. వైరాంవరంలో ఇప్పటికీ కూడా కొత్తపల్లివారి తాళ్ళు అని చెప్పి ఒక పర్టికులర్ ఏరియా ఉందన్నమాట. అంటే ఈ మొక్క మీరు ఎందుకు చెప్పేస్తాను అంటే తమర క్యాస్ట్ మీద కూడా ఒక గొడవ వచ్చింది. ఎందుకు వచ్చిన గొడవ ముందే చెప్పిద్ది మీరైకి, ఈ బాధ వాళ్ళు చూసిన వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు అనేసి తమర ఉద్దేశంతో చెప్తాను అనుకుంటాను. అంటే వీరయ్య గారు ఇప్పుడు ఎలా ఉంటుంది అంటేనండి, రాజకీయంగా ఉన్నాక ఆరోపణలు చాలా ప్రత్యారోపణలు మామూలే. ఇప్పుడు మీరున్నారు, మీ కులం ఏదంటే మీ ఊర్లో వాళ్ళకి తెలుస్తుంది, అంతేగాని నాకు ఇక్కడ విశాఖపట్నంలో వాళ్ళకి తెలియదు కదా. అలాగే మా కులం ఏదన్నది మా గ్రామంలో తెలుస్తుంది. మా గ్రామం నుంచి తీర్మానం ఉంది. ఈరోజు గ్రామ తీర్మానం ఒకటి చేస్తుంది, మనం పలానా కులానికి చెందినవాళ్ళం. మా గ్రామం నేను వాల్మీకి కులస్తురాలుగా, అలాగే వాళ్ళ ఆడబడుచుగా, సాంప్రదాయాలన్నీ పాటిస్తున్న ఆడబడుచుగా గ్రామం మాకు తీర్మానం చేసింది. ఇప్పుడు ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ఏం చేసుకున్నా సరే, సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే ఈ తీర్మానమే చెల్లుతుంది. ఎందుకంటే ఆ గ్రామమే నిర్ణయిస్తుంది మీ కులం ఏంటన్నది కదా. సో ఈ ఆరోపణలన్నీ మామూలు ఎదుర్కొంటూనే ఉంటాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 53 సంవత్సరాలు వచ్చేసినాయి నాకు. అండ్ మా అన్నయ్యకి అయితే పాపం 70 సంవత్సరాలు. ఇప్పటికి ఇంకా కులం గురించి పోరాడడం అంటే మన దురదృష్టం. కులాల గురించి పోరాటం అనేదే తప్పు అమ్మ, అంతే. కులాల గురించి మాట్లాడుకోవడం అనేదే తప్పు, నా దృష్టిలో కూడా అంతేనమ్మా. కాకపోతే నేను ఎందుకంటే ఈ మొక్క అడుగుతాను తమరు చూడడానికే రాజకుమార్ నాకు ఉంటారమ్మా, అందుకని చెప్పేసి ఏమండి, అంతే కదండి. ఈ అమ్మగారు చూడడానికి గిరిజన అమ్మాయి నాకు కనబడదు కదండి, అందుకని రాజకుమార్ నాకు ఉంటారు. ఇవి కాదేమో రాజులేమో అనుకొని కేసెట్టేసి ఉంటారు, అంతే కదమ్మా. అంటే మీరు యాక్చువల్లీ వాల్మీకుల చరిత్ర చదవాలండి. వాల్మీకులు చాలా అందమైన వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు అని యాక్చువల్లీ వాల్మీకుల చరిత్రలోనే ఉంటుంది. వాల్మీకులు అంటే రామాయణం రచించిన వాల్మీకి అండ్ వారసులుగా. అంటే ఇప్పుడు పెద్ద కులాల్లో బ్రాహ్మణులలాగో అలాగా గిరిజనుల్లో కూడా వాల్మీకులు చాలా తెలివితేటలు గలవాళ్ళు. మెయిన్ చాలా వరకు ఇప్పుడు కాస్ట్ సర్టిఫికేట్ ప్రాబ్లం వాల్మీకులకి ఎందుకు వస్తుందంటే వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వీళ్ళని ముందుకు రానిస్తే ఇబ్బందులు కలుగుతాయని కొంతమంది కుట్ర పని కూడా చేసే పరిస్థితి ఉంది. మీరు అన్నట్టు ఏంటంటే చక్కగా అందంగా ఉన్నారు అని అంటారు కదా, అట్లాగే అదే ఏంటంటే కట్టుబొట్టు అంటారు. కట్టుబొట్టు ఎప్పుడు కూడా ఆ మాటకు వస్తే మరి కిషోర్ చంద్రదేవ్ గారు అమ్మాయిని చూసారా, ఆవిడ కట్టుబొట్టు చూసారా, ఆవిడ చక్కగా స్లీవ్లెస్ వేసుకుంటుంది, చిన్న ఫ్రాక్ వేసుకుంటుంది. మరి అది కట్టుబొట్టు మేము కాదని అన్నాం కదా. అంటే ఎవరు వస్త్రధారణ ఎవరు వేషధారణ వాళ్ళ ఇష్టం. నాకు ఇలా ఉండడం ఇష్టం, లేకపోతే నేను డ్రెస్సులు వేసుకుంటాను, అవన్నీ కూడా కట్టుబొట్టు వలన మనం ఏ కులమో అన్న తేల్చలేము కదా. అవును, అయితే కట్టుబొట్టు గురించి నేను ఎందుకు చెప్పినానంటే తమరు అచ్చమైన నచ్చిమి దేవినాగా ఉంటారమ్మా, నిజంగా చెప్తాను అమ్మ, ఏటు అనుకోకండి కూకోయండి అమ్మ, అంటే నాన్న ఇబ్బంది పడతాను తమరు వల్ల. పోనీ నాన్న కూడా కూకుంటాను, పోనీ ఇద్దరం కూకొని మాట్లాడదుమా. ఏమండి కూకుంటామండి, ఎందుకంటే పెద్ద ఆవిడ, అందులో ఎంపీ చేసిన ఆవిడ, అటువంటి ఆవిడ కాడికి వచ్చి ఆవిడని నిలబెట్టి మాట్లాడించడం తప్పేనండి. అమ్మ కూకోయండి, నాన్న కూకుంటాను. అంటే ఆ అమ్మని ఎందుకు కూకోబెట్టాను మీకు చెప్తానండి.
ఆ అమ్మగారితో ఒకటి ప్రశాంతంగా మరికొన్ని ప్రశ్నలు అడగాలంట. అంతే ఆ అమ్మ నిలబడి ఉన్నారు, చెమటలు పట్టేసి ఉన్నారు. ఆ టైంలో అలాంటి ప్రశ్నలు అడిగినాను అనుకోండి, కోపం వచ్చి గోప మీద కొట్టాను అనుకోండి, ఏడు చేయలేను ఇక్కడ వాళ్ళ ఇంటికి వచ్చినాను. అందుకే భయం కొద్దీ ఆ అమ్మ ప్రశాంతంగా కూకుంటే జాగ్రత్తగా అడుగుదామని చెప్పి కూకోబెట్టినానండి. అమ్మ కనబడలేదు కానీ నన్ను అడిగిన ప్రశ్నలకు ఒకవేళ కొట్టి తీటి చేస్తానమ్మా ఏంటండి. అందుకని అమ్మ ఇక్కడ అవునమ్మా. అయితే ఇక్కడ నన్ను అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, తమరికి గతంలో తమరి మీద బ్యాంకులను మోసం చేశారనేసి ఒక కేసు వచ్చిందమ్మా. ఒకటి కాదు, 2 వచ్చినాయమ్మా. ఒకటేనా? దాని గురించి మీ దగ్గర నుంచి వివరణ కోరుకుంటానమ్మా. 2009 సంవత్సరంలో మా కంపెనీలు, యాక్చువల్లీ నాకు సంబంధం లేదు, నేను అప్పుడే బయటకు వచ్చాను. మా కంపెనీల తరఫున మా ల్యాండ్ని తనఖా పెట్టి లోన్ తీసుకోవడం జరిగింది 25 కోట్లు. కాకపోతే అప్పుడు కొంతమంది రాజకీయం చేసి ఆ ల్యాండ్ని కొంచెం లిటిగేషన్లోకి నెట్టడం వలన కొంచెం డిలే జరిగింది బ్యాంక్ లోన్ పే చేయడంలో. మేము యాక్చువల్లీ లాంగ్ టర్మ్ లోన్ తీసుకుని ఉంటే ఇంత కష్టాలు రాకపోను. మా హస్బెండ్ ఏంటంటే ఆల్రెడీ మాకు జాయింట్ వెంచర్ ఉంది కదా, 3 నెలల్లో కట్టేద్దామని 3 నెలలకే తీసుకున్నారు. ఒకవేళ అప్పుడే 5 సంవత్సరాలు తీసుకుంటే ఈ సమస్యలన్నీ తక్కువ కాలానికి తీసుకున్నారు. సో ఎప్పుడైతే ఇది కొంచెం కాంప్లికేట్ చేసి లిటిగేషన్ చేశారో బ్యాంక్ లోన్ కట్టడం డిలే అవ్వడం వలన కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసి దీని మీద కేసులు వేయించడం జరిగింది. యాక్చువల్లీ ముందు కంపెనీ మీద కేసు వేశారు, కానీ నేను ఎంపీగా ఉన్నప్పుడు మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారితో నేను డిఫర్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి సిబిఐలో మరి వాళ్ళకి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, మీకు తెలుసు, ఎందుకంటే వాళ్ళందరూ కేసులు ఉన్నాయి కదా. ఆయన కేసుల్లో మంచి నిపుణత ఉంది కదా, వాళ్ళ దగ్గర డీల్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే కొత్తపల్లి గీత పేరు కూడా అందులో పెడితే ఆవిడ కూడా ఇరుక్కుంటుందని చెప్పి నా పేరు పెట్టడం జరిగింది. అట్లాగా ఇరుక్కోవడం జరిగింది ఇందులో. కాకపోతే దాన్ని పోరాడాము. ఇప్పుడు పోయిన సంవత్సరంలో మొత్తం లోను నేను తీసుకున్నది 25 కోట్లు, ముందుగా ఒక 10 కోట్లు మామూలుగా అప్పుడు దప కట్టాము. లాస్ట్లో బ్యాంకుకి ఎలా నష్టం లేకుండా 55 కోట్లు, 25 ముందు తీసుకున్నాము, 10 కట్టాము ఆల్రెడీ, అంటే 15 ఒరిజినల్, కానీ 55 కోట్లు వడ్డీతో సహా బ్యాంక్ లోన్ పూర్తిగా చెల్లించి ఈరోజు కేసులన్నీ కూడా ఆల్మోస్ట్ సిబిఐ మొత్తం కడిగేసుకున్నాం. ఎందుకంటే సిబిఐ కేసెస్ ఇంకా ఫైనల్ అవ్వాలి, కానీ బ్యాంక్ ఆల్రెడీ ఫైల్ చేసేసింది. సో కట్టేసిన తర్వాత ఇంకా వాళ్ళకేమి ఇంట్రెస్ట్ ఉంటుంది, అయిపోయింది. సో అంతా కూడా క్లియర్ అయిపోయింది. ఆ భగవంతుడు అమ్మవారి దయ వలన, స్వామివారి దయ వలన ఈరోజు ₹1 అప్పు లేకుండా హాయిగా ఉన్నా. కేసులు అప్పులు నేనోళ్ళు చాలా ఆనందం అమ్మా, నిజంగా చెప్తాను. అయితే కొన్ని ఉన్నాయి కానీ హైకోర్టులో ఎలక్షన్ లోపే పూర్తయిపోతాయని ఆశిస్తున్నాను. అయితే అమ్మా, అసలు వైసీపీలోన 2014లో తమరు మొట్టమొదటిసారి పోటీ చేసినారు ఎంపీగా. మీకు ఎంపీగా జీవితాన్ని ఇచ్చింది వైసీపీ. అలాంటి దాన్ని ఏ కారణాల చేత ఒగ్గేసినారు, ఆ డిబేట్ అయినారు అన్నారు. అది ఏ కారణాలు, అసలైన కారణం ఇదేనా ఇంకేటి ఉన్నాయా? ఒకటే కారణం అండి. ఏంటంటే వైసీపీలో నేను 2014లో ఫస్ట్ జాబ్ వదిలేసిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 2013లో రావడం జరిగింది. అంటే మీరు చూస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు అభిమానం అన్నది వదులుకుంటే మనం బతికున్నా కూడా చచ్చినట్టే లెక్క అని నా దృష్టిలో నేను చెప్తాను ఎప్పుడు. ఎందుకంటే ఒక స్వాభిమానం అన్నది మనిషికి ఉండాలి. నేను 2013లో జాయిన్ అప్పుడే వైఎస్ఆర్సీపీ చాలా ఇబ్బందులు పెట్టిందని అప్పుడు కూడా. కానీ ఒక మహిళగా నేను, మా హస్బెండ్ కానీ ఎవరన్నా వెనకాల ఉన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే, నువ్వు రాజకీయంగా వచ్చావు, నీకు తెలీదు, అవన్నీ అధిగమించుకుంటూ వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. సో నేను అట్లాగే అధిగమించుకుంటూ వెళ్ళాను. 2014లో ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు కూడా దురదృష్టం ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళతో కొట్లాడవలసి వచ్చింది ఎలక్షన్లో. ఆ రోజు అయినా సరే 1,00,000 మెజార్టీతో గెలిచాను. గెలిచిన తర్వాత కూడా నాకు వాల్యూ ఇవ్వకుండా చాలా అవమానపరిచి, చాలా అవమానకరమైన కామెంట్స్ పెట్టి నా అభిమానాన్ని దెబ్బతీశారు. అభిమానాన్ని దెబ్బతీసినప్పుడు నేను చాలాసార్లు ఓపెన్గా కూడా చెప్పాను, పార్టీ తల్లి లాంటిది. పార్టీ పరంగా ఇబ్బంది పెట్టినారా, లేకపోతే అక్కడ పర్సనల్గా ఎంపీగా నాకు ఎలాంటి ఇబ్బంది రాలేదండి. ఎందుకంటే ఎంపీగా నేను ఎప్పుడూ కూడా ఒక్కసారి ఎన్నికైన తర్వాత పార్టీ పరంగా కాదు, వ్యక్తిగతంగా, పార్టీ పరంగా కూడా కాదు, వ్యక్తిగత దూషణలు చేయడం. మీరు చూస్తే ఇప్పటి వరకు 2013లో నేను రాజకీయాలకు వచ్చాను, ఈ రోజు వరకు ఎవరిని ఒక్కళ్ళని కూడా నేను పేరు పెట్టి పలానా వాళ్ళు ఇట్లాగా అని మాట్లాడను.
వ్యవస్థ గురించి మాట్లాడతాను, సిస్టమ్ గురించి మాట్లాడతాను, అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడతాను, లేకపోతే ఉన్న గవర్నెన్స్ గురించి మాట్లాడతాం. అంతేగాని వ్యక్తిగతంగా అతను అట్లాగా, అతను ఇట్లాగా, ఆమె ఎట్లాగా అట్లాగా ఎప్పుడు దోషం చేయకూడదు. కానీ వాళ్ళు వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ మీద చాలా బ్యాడ్ కామెంట్స్ చేసి నన్ను చాలా అవమానపరచడం జరిగింది. ఆ క్షణంలో నేను ఎప్పుడైతే అప్పుడు తెలీదు, నాకు కొత్త, ఏం చేయాలో తెలియదు, తిన్నగా నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అసలు చూస్తారో లేదో కూడా తెలియదు. వెళ్ళి ఇట్లా కలవాలి నేనని చెప్తే పిఏ గారు నా నెంబర్ నోట్ చేసుకున్నారు. 5 నిమిషాల్లో, నేను ఇంకా అట్లా వెళ్ళలేదు లోక్సభలోకి, కాల్ వచ్చింది, పిఎం గారు ఇప్పుడే కలుస్తారట రమ్మని. సో వెళ్ళి కలిసినప్పుడు చెప్పాను, సార్ ఇట్లా ఉంది మా పరిస్థితి, నా పార్టీయే నన్ను ఇట్లా అవమానపరుస్తుంది, నాకు ఈ ఎంపీ వద్దు, ఏం వద్దు, నేను రిజైన్ చేస్తానండి అంటే ఆయన అన్నారు, నీకు 5 లక్షల ఓట్లు వచ్చినాయి అంటే 5 లక్షల మంది ప్రజలు నువ్వు మోసం చేస్తున్నావు. ఇప్పుడు నువ్వే చెప్తున్నావు కదా, శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఒక్క ఎంపీ కూడా గెలవలేదు, నేనే గెలిచాను, నువ్వే గొప్పగా చెప్పుకుంటున్నావు అంటే నిన్ను చూసి కూడా జనాలు ఓట్లు వేశారు కదా కొంతవరకు. మొత్తం నన్ను చూసి ఓట్లు వేశారని నేను అన్న. పార్టీ వేవ్ కూడా ఉంది, బట్ పార్టీ వేవ్ అప్పుడు లేదు. ఒకవేళ పార్టీ వేవ్ ఉన్నా కానీ మనిషి సరైనోడు కాకపోతే ఓటు వేయరు కదమ్మా. అక్కడ దాంతోపాటు మీది కూడా ఉన్నది ఖచ్చితంగానా. అందులో గీతా సొసైటీలో మేము 2007 నుంచి చాలా సేవలు అందించడం జరిగింది. మెడికల్ ఎమ్యూనిటీస్ అందించాం, చాలామంది పిల్లల్ని, గిరిజన పిల్లల్ని చదివించడం జరిగింది. ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఆల్రెడీ ప్రాంతంలో నాకు ఒక పర్టికులర్గా ఒక గిరిజనలో ఒక మమకారం ఉండింది. దాంతోపాటు ఈ రాజకీయ ప్లాట్ఫామ్ కూడా నాకు తోడైంది. సో ఆ టైంలో గెలిచిన తర్వాత ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు ఆ మాట అన్నారో, పార్టీ ఆయన ఎప్పుడు బీజేపీలో జాయిన్ అవ్వమని ఎప్పుడు చెప్పలే. సో నేనేంటంటే అప్పుడు వెంటనే కూడా నేను ఎంపీగా నేను కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పి ఎంపీగా 5 సంవత్సరాలు కూడా పార్టీకి దూరంగా ఉన్నాను, కానీ నా పని నేను చేసుకుంటూ పోయాను. పార్టీలో కార్యకర్తలు ఎవరైతే నా కోసం పనిచేశారో వాళ్ళకి పనిచేశాను. అలాగే నా దగ్గరికి వచ్చిన టీడీపీ కార్యకర్తలకు కానీ, బీజేపీ అందరికీ సమానంగా చేసుకుంటూ పోయాను. నేను తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు అక్కడ ఉన్న ఇష్యూస్ని అడ్రస్ చేయగలిగాం. బోర్వెల్స్ అని, తర్వాత అక్కడ అంబులెన్సెస్ లేకపోవడం, మంచినీటి సౌకర్యం లేకపోవడం, హెల్త్ ఎమ్యూనిటీస్ లేకపోవడం. ముఖ్యంగా తమరు ఏదైతే అరకు వ్యాలీకి ఎంపీగా వెళ్ళినారో ఆ టైంలో తమరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఏటేటి ఈ రోజు వరకు, అంతే 2014 తర్వాత మళ్ళీ 2024లోన ఆ ప్రజలు గుర్తొట్టుకోగలిగే పనులు ఏటి చేసి ఉంటారనేది నా ప్రశ్న అమ్మా. చాలా చేసామండి, ఎందుకంటే ఇది నేను చాలా చేశానన్న విషయం నాకే తెలియదు. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తుంటే వాళ్ళే చెప్తున్నారు, మేడం మాకు ఈ రోడ్డు ఇచ్చారు, మేడం మాకు బోర్వెల్ ఇచ్చారు, మేడం మీరు ఇక్కడ అంబులెన్స్ ఇచ్చారు, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు పార్వతీపురం వెళ్ళినప్పుడు మొన్న శ్మశానానికి యాక్చువల్లీ రోడ్డు లేకపోవడం వలన అక్కడ ఆ గుంటలు లోటు పడిపోయి అసలు శవాన్ని తీసుకెళ్లే పరిస్థితి కూడా లేకపోతే ఆ శ్మశానానికి 1 కిలోమీటర్ పరిధి రోడ్డు ఇవ్వడం జరిగింది నా ఎంపీ ల్యాడ్స్ నుంచి, నా స్వయంగా. ఇంకా అట్లాగే చెప్తే వీధి దీపాలు చూస్తే మొత్తం మన్యం జిల్లాలో పాము కాట్లకు బలై చచ్చిపోతున్నారంటే వీధి దీపాలు కూడా లేని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఎంపీ ల్యాడ్స్ నుంచి వీధి దీపాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళకు భవనం కూడా లేదు కట్టుకో పరిస్థితి అంటే వాళ్ళకి ఎంప్లాయీకి భవనం ఇవ్వడం జరిగింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి చిన్న చిన్న రోడ్లు, మారుమూల ప్రాంతాలకు రోడ్లు ఆల్మోస్ట్ 5,000 కోట్లు మనం ఫండ్స్ తెచ్చుకోవడం జరిగింది ఆ టైంలో. మీరు చూస్తే అద్దాల భోగి అరకుకి తెచ్చుకున్నది మనమే. ఎన్నిసార్లు దాని గురించి రిప్రజెంట్ చేసి రైల్వే మినిస్టర్ గారిని కలిసి, పిఎం గారిని అడిగి అద్దాల భోగి మనకు కావాలని తెచ్చుకున్నాం. అండ్ మీరు చూస్తే ఈరోజు హైవే చూస్తున్నారు, 400 కిలోమీటర్ల హైవే ఒకటి పడుతుంది. రాజమండ్రి తిండక భీమ్ హైవే మొత్తం అరకు, పాడేరు, సాలూరు వరకు వెళ్తుంది. అది ఇప్పుడు రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర బయలుదేరితే ఒకటే హైవే అది. సో ఆ హైవే కూడా మన టైంలోనే తెచ్చుకోవడం జరిగింది. అలాగే ట్రైబల్ యూనివర్సిటీ మన టైంలో తెచ్చుకోవడం జరిగింది, కానీ ఇప్పటి వరకు మరి స్టేట్ గవర్నమెంట్ పనులు మొదలు పెట్టలేదు. మెడికల్ కాలేజ్ మన ఉన్నప్పుడే తెచ్చుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 27 అంబులెన్సెస్ నా నిధులతోటి ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇంకా ఒక్కొక్కటి చెప్పుకుంటే చాలా ఉంటాయి, కానీ కొంతవరకు చెప్పడానికి ప్రయత్నించాను. ప్రజలు తమని ఖచ్చితంగా గుర్తెట్టుకొని గెలిపించగలిగే పనులు తమరు చేస్తున్నానని నమ్ముతాను. ఖచ్చితంగా నమ్ముతున్నాను. అయితే అమ్మ, ఇంత గట్టిగా తమరు ఎంపీగా ఉన్నప్పుడు పనులు చేసిన తమరు 2018లో ఒక పార్టీ ఎట్టినారు, జనజాగృతి అనుకుంటాను. ఎందుకు ఎట్టాల్సి వచ్చింది? ఎట్టిన తర్వాత ఆ పార్టీని పక్కనెట్టేసి ఎందుకు బీజేపీలోకి వెళ్ళినారు? పక్కన పెట్టలేదు, బీజేపీలో మర్జ్ చేశాను. పార్టీ ఉన్నదమ్మ ఇప్పుడు? మర్జ్ చేసేసాను, బీజేపీలో మర్జ్ చేసేసాను పార్టీ. కానీ జనజాగృతి పార్టీ పెట్టడానికి నా లక్ష్యం ఏంటంటే, ఒక మహిళగా
ఒక సంఘ సేవ చేయాలన్న ఆలోచనతో వచ్చిన పర్సన్గా, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే దానిలాగా ఒక ట్రైబల్ లేడీ ఒక స్టేట్లో ఒక పార్టీ పెడితే డెఫినెట్గా దాన్ని ప్రజలు హర్షిస్తారు, ప్రజలు చాలా ఆదరిస్తారని చెప్పి అనుకున్నాను. కానీ నాకు అర్థమైంది ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ పార్టీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ అయితే ఏ పార్టీ అయినా కూడా ఇక్కడ స్ట్రాంగ్గా పునాదులతోటి నాటుకుపోయి కేవలం డబ్బును ఉపయోగించి రాజకీయాలు చేస్తున్న పరిస్థితి ఉన్నది కొంతమంది. అండ్ ఈ పరిస్థితుల్లో నేను ప్రత్యేకంగా అంటే మా తాత ముత్తాతలు చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, మేము ఒక స్టేజ్కి ఎదిగిన వాళ్ళు, అంతేగాని డబ్బులు పారేసే అంత స్టేజ్కి మేము ఎప్పుడూ లేవు. అండ్ రాజకీయాలు కేవలం డబ్బులతో చేయాలంటే చేసే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారి లాగా అట్లీస్ట్ ఆయన ఎంతో కొంత సంపాదించుకునే పరిస్థితులు, పాపం ఆయన చాలా కష్టపడి డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నారు. ఏంటంటే అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కొన్ని కోట్లు సంపాదించుకున్న వ్యక్తే పార్టీ ఎట్టి నానా ఇబ్బందులు పడుతున్న టైంలోట తమరు అంత డేరింగ్ ఎందుకు చేసినారండి నా ప్రశ్న అమ్మ. అంటే ప్రజల మీద ఎక్కువ నమ్మకం అయిపోయింది నాకు. తర్వాత అర్థమైంది ఏంటంటే అంత ఓవర్గా వెళ్ళవలసిన అవసరం లేదు. అంటే మనం ఏదైనా చేస్తున్నాడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే మనం చేసేది కరెక్టు, 100% మనం తప్పు చేయట్లేదు, మనం మంచి పని చేస్తున్నాం, ప్రజలందరూ ఆదరిస్తారు, ఎందుకు రాదు వస్తుంది అని ఒక మొండితనం, ఒక పెంకితనం వచ్చేస్తుంది. ఆ పెంకితనంతో ముందుకెళ్ళడం జరిగింది. తర్వాత అర్థమైంది ఏంటంటే పరిస్థితులు అట్లా లేవు, మనం ఒక కేంద్ర పార్టీలో ఉంటేనే ప్రజలకు మంచి చేయగలం అని ఈ పార్టీని అందులో అంటే యాక్చువల్లీ ఎలక్షన్స్ ముందే నాకు కాల్ వచ్చింది బీజేపీ నుంచి. ఇన్ఫ్యాక్ట్ అప్పటికే నామినేషన్ వేసా విశాఖపట్నంలో. అప్పుడు కాల్ చేసి మీరు ఇది వదిలేసి అరకు నుంచి బీజేపీ నుంచి కంటెస్ట్ చేయండి అని చెప్పారు. కానీ అది పద్ధతిగా ఉండదు, అట్లాగా ఆల్రెడీ పార్టీ ఉంది కాబట్టి అని చెప్పి అప్పుడు ఆగిపోవడం జరిగింది ఫైనల్లీ. తర్వాత ఎలక్షన్స్ అయిన వెంటనే కూడా జాతీయ నాయకత్వం నాలో ఉన్న ప్రతిభను గుర్తించి నేను ఖచ్చితంగా పార్టీకి పనికొస్తానని చెప్పి 2019లో వాళ్ళు 300 సీట్లు మెజారిటీ వచ్చి కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సందర్భంలో అసలు నేను గుర్తుండవలసిన అవసరం లేదు. అలాంటి టైంలో నాకు ఒక కాల్ వచ్చి అమిత్ షా గారు స్వయంగా పిలిచి ఆయన కండువ వేసి పార్టీలోకి ఇన్వైట్ చేసి చెప్పారు, మీరు పార్టీలో 100% మాకు ఒక పిల్లర్ లాగా మోదీ గారి నాయకత్వంలో మీరు పనిచేయాలని చెప్పారు. దానికి కట్టుబడి నేను పనిచేయడం, అప్పటి నుంచి పార్టీలోనే నేను పనిచేస్తున్నాను. అయితే అమ్మ ఇప్పుడు వైసీపీ గురించి వద్దామమ్మా. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ మామే డబ్బులు ఇస్తానమని మీ బీజేపీ వాళ్ళు చెప్తాన్నారు. అది కూడా ఈ మధ్య కాలంలోటే నానెంతన్నమ్మ, గతంలో నా వినలేదు. అయితే వైసీపీ వాళ్ళేటి ఇక్కడ చేసిన ప్రతి అభివృద్ధి మామే చేస్తున్నాము, పథకాలతో పాటు పోర్టులు తీసుకొస్తున్నాము, హైవేలు వేయిస్తున్నాము, ఇవన్నీ మామే చేస్తున్నామని వాళ్ళంటున్నారు. ఇది మీరు మీ బీజేపీ తరపున ప్రచారం చేసుకోవడానికి ఫెయిల్ అయినారంటారా లేదా? యాక్చువల్లీ ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా నాదే అని చెప్పడం ప్రజలు కొంతవరకు నమ్మారు. కానీ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అన్న బండి వచ్చిన తర్వాత మీరు ఒక 6 నెలల సంవత్సరం నుంచి చూస్తున్నారు, మోదీ గారి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ప్రజల దగ్గరికి డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అవును, సామాన్యుడికి తెలుస్తుంది. అండ్ చూస్తే హైవేస్ కానీ తర్వాత ఈ పథకాలు చివరికి 5 కిలోల రేషన్ కూడా ప్రతి బియ్యపు గింజ సెంటర్ నుంచే వస్తుందన్న విషయం ప్రజలకు అర్థమైంది. మేము కూడా దాన్ని తీసుకెళ్ళడానికి అంటే కొంచెం నాయకత్వంలో కూడా బీజేపీ నాయకత్వంలో కూడా కొంత వెనకబడ్డాం ముందు. కానీ ఇప్పుడు మేడం గారు వచ్చిన తర్వాత కొంచెం దాన్ని ఫాస్ట్గా తీసుకెళ్ళడం జరిగింది ప్రజల్లోకి. నేను కూడా మీరు ఆ మాటకు రావాలంటే నేను 2018 ఆగస్ట్ నుంచే వైస్ ప్రెసిడెంట్గా టేక్ ఓవర్, పురంధరేశ్వరి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను వైస్ ప్రెసిడెంట్గా రావడం జరిగింది. తర్వాత ఉన్న టీం అంతా కూడా చాలా గట్టిగా పనిచేసి మేము ప్రజల్లోకి వెళ్ళాము, మేము చెప్పడం జరిగింది, ప్రజలు కూడా అర్థం చేసుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మా పర్టికులర్ అరకు కాన్స్టిట్యున్సీ వరకు చెప్పాలంటే షెడ్యూల్డ్ 5 ఏరియా ప్రకారం వస్తుంది కాన్స్టిట్యూషనల్గా. అక్కడ జరిగే ప్రతి రూపాయి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ సెంట్రల్ గవర్నమెంట్ నిధులే, ₹1 స్టేట్ గవర్నమెంట్. మనకంతా స్టిక్కర్లే తప్పితే అక్కడ ఏమీ లేదు. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంటే ప్రజలు ఎప్పుడూ కూడా గవర్నమెంట్ ఏమిస్తుందా అని ఆశపడి చేయి చాపే ఉండాలి అని నమ్ముతున్న ఒక నాయకులు. ఏంటంటే ఆయన ఏ రోజైతే ప్రజలు చేయి చాపడం మానేస్తారో ఆయన కోటి పడదన్న విషయం తెలుసు.
అందుకని ఆయన కేవలం సంక్షేమం అన్న మాట నమ్ముకున్నాడు, కానీ సంక్షేమం కూడా ఆయన చేస్తుంది కాదు, వేరే వాళ్ళు చేస్తుంది ఆయనదని చెప్పుకుంటున్నారు. మీరు అలాగంటారు. ఆయన ధైర్యంతో చెప్తాడు, నా సింహం సింగిల్గా వస్తుంది, 175కి 175 గెలుస్తాం, 25 గెలిపించి చూపిస్తామని ఆయన అంటారు. మీరు కావాలని కూటం కట్టుకొని వచ్చినారు, అంతే, అంత పనులు చేసినాను కాబట్టి నన్ను ఓడించడానికి కూటం కట్టుకుంటారని ఆయన అంటారు. అంటేనండి, ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు, రావణాసురుడికి 10 తలలు ఉన్నాయి, ఒక్కడే. కానీ ఆయన్ని వధించడానికి రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, అట్లాగే మొత్తం వానరసేన అంతా బయలుదేరింది. అది రావణాసురుడు బలం కాదు. తన్ని వధించడానికి ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే రాక్షసుడు కాబట్టి, రాజు కాదు రాక్షసుడు కాబట్టి. సో ఇప్పుడున్న పరిస్థితి చెప్పాలంటే ఒక ఫ్యాక్షనిస్ట్ రాజ్యం వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం మనం. రెండోది ఏంటంటే, సంక్షేమం అన్న మాట చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి సంక్షేమం చేస్తున్నారు ఈరోజు మనం చూస్తే, అందరికీ బటన్ నొక్కుతున్నాను అన్నాడు. ప్రతి ఒక్కళ్ళు మీకు పడింది నాకు పడలేదు అనుకుంటున్నారు. ఎవరికి పడట్లేదు, అది ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు. 90% ఇప్పుడు పాస్టర్లకు ఏదో 10,000 ఇస్తానన్నాడు, 10,000 కదా 5,000 ఇస్తున్నాడు. ఆ 5,000 కూడా మా కాన్స్టిట్యున్సీలో 4,500 మంది పాస్టర్లు ఉన్నారు, 50 మందికి వస్తుంది. అంటే వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉంటారా, రానోళ్ళు కోపంగా ఉంటారా చూడండి. అది కూడా వదిలేయండి. మూడో విషయం నేను చెప్తాను. ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం అని చెప్పే జగన్ గారు ఆయన సొంత డబ్బులు ఏమి ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు చూస్తే మన పరిస్థితి, రూపాయి పైనుంచి ఇస్తున్నాడు, 100 రూపాయలు కింద నుంచి లాగేసుకుంటున్నాడు. కరెంటు బిల్లు 9 సార్లు పెంచిన ప్రభుత్వం ఏమన్నా ఉందంటే ఇదే. కరెంటు బిల్లే కాదు, డీజిల్, పెట్రోల్ అండ్ నిత్యావసర సరుకులు ప్రతిదీ కూడా ఈరోజు ఒక మనిషి బతకడానికే చాలా కష్టంగా అయిపోయే రోజులు. ఇంకా మద్యం అయితే రేట్లు పెంచేయడం ఒకటి, రెండోది ఒక విషపూరితమైన మద్యాన్ని రాష్ట్రంలో వాళ్ళకి. ఎందుకంటే మామూలుగా నార్మల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సాయంకాలం వెళ్ళి ఓ బాటిల్ తీసుకుని పడుకుంటారు. సో ఆ పరిస్థితుల్లో చూస్తే పరిస్థితి ఈరోజు విషపూరితమైన మద్యం, ఎంతమంది చచ్చిపోతే అన్ని సంక్షేమ కార్యక్రమాలు తగ్గుతాయని ఆలోచిస్తున్నాడు. ఇక్కడ నాన్న ఒకటి అడుగుదాం అనుకుంటాను ఏంటంటే, మీరు జగన్మోహన్ రెడ్డిని అన్ని మాటలు అన్నారు కదండి, ఇప్పుడు ఆయన చేసినవి, ఆయన ఇది చేస్తాండి అది చేస్తాండి అని అన్నారు కదా. అయితే నిజానికి కేంద్రము వెనక నుంచి అదే జగన్మోహన్ రెడ్డికి సపోర్టు చేస్తుంది అనేది కొంతమందిలో ఉన్నటువంటి భావన. అది నిజమంటారా కాదంటారా? కేంద్రం సపోర్టు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నదంటారా లేదంటారా? కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోదీ గారండి, ఆయనకి సొంత ఫ్యామిలీయే లేదు, ఆయనకి స్వార్థం ఏదీ లేదు. ఆయన ఇప్పుడు వరకు మీరు అడగొచ్చు ఎందుకు కేంద్రం సపోర్ట్ చేసిందని. ఆంధ్రప్రదేశ్ని అనాథగా వదిలేలేరు కదా, ఒకటి. రెండోది ఎందుకు సపోర్ట్ చేసిందంటే, ప్రజలు ఎన్నుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. 2019లో ప్రజలు ఓట్లేసి 151 సీట్లు ఇచ్చారు కాబట్టి, ఇచ్చిన తర్వాత మరి మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం కదా, ప్రజలు ఎన్నుకున్న నాయకుడిని గౌరవించాలి. ఆయన ప్రజలు ఎన్నుకున్న నాయకుడు, ఈయన ప్రజలు ఎన్నుకున్న నాయకుడు. సో మరి నరేంద్ర మోడీ గారు మనం అన్నిటికీ కొమ్ము కాసేస్తే ఈయన దుర్మార్గుడో దుష్టుడో లేకపోతే ఇంకొకటో లేకపోతే దేవుడో ఎవరికి తెలుసు? ఆయన పూర్తిగా వదిలేస్తేనే కదా జనాలకి తెలుస్తుంది. ఓట్లు వేశారు కదా, మరి ఓట్లేసిన జనాలకి వాళ్ళు ఓట్లేసింది ఎలాంటి నాయకుడో తెలియాలంటే కేంద్ర ప్రభుత్వం సైలెంట్గానే ఉండాలి, ఇచ్చిని ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం రోడ్డు మీద పడిపోతే రేపు పొద్దున మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు కదా అని మీరే అడుగుతారు కదా. సో ఇవ్వాల్సింది ఇచ్చింది. అలా అనుకుంటే మమతా బెనర్జీ గారు ఉన్నారు అక్కడ, ఆవిడకి ఇవ్వాల్సింది ఇస్తుంది. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నాడు అక్కడ, ఆయనకి ఇవ్వాల్సింది. అప్పుడు కూడా అందరూ బీజేపీ కేసీఆర్ ఒకటే అన్నారు, ఏమైంది? సో ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అలాగేమీ ఒకళ్ళకి సహకారం చేయదు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధాంతపరమైన పార్టీ, ఒక వాల్యూస్ ఉన్న పార్టీ. ఖచ్చితంగా ఆ వాల్యూస్కి కట్టుబడి పనిచేస్తారు. అండ్ అలాంటి వెనకడోరు సపోర్ట్ ఇవ్వడం అన్నది అసలు జరగదు. 100% అట్లాంటిది ఏమీ లేదు. మేము 100% ఈ అలయన్సే జరగదు. అలా అనుకుంటే మీరు వెనక నుంచి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? బీజేపీకి మాకు యాక్చువల్లీ ఇక్కడ ఉన్నది కొంచెం మేము వీక్గా ఉన్న విషయం మాకు కూడా తెలుసు. అట్ ద సేమ్ టైం ప్రజల్లో నరేంద్ర మోడీ గారి మీద ప్రేమ ఉన్నదన్నది కూడా మాకు తెలుసు. ఆ ప్రేమే మమ్మల్ని గెలిపిస్తుందని మేము నమ్ముతున్నాం. ఇప్పుడు తమరు కాన్సిస్టెన్సీకి వస్తానమ్మా, తమరు అక్కడ ఇప్పుడు వరకు ఉన్న అభ్యర్థి మీద మళ్ళీ అదే అభ్యర్థి అనుకుంటాను తమరి మీద పోటీ కాదు వేరే అభ్యర్థిని ఎట్టినారు. ఆ అభ్యర్థి మీద తమరు ఎంతవరకు గట్టిగా పోరాడగలమని అనుకుంటున్నారు? ఒకవేళ తమరు అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలని, ఎలాంటి సౌకర్యాలు తమరు అక్కడ అందించాలని అనుకుంటున్నారు? అలాగే వాళ్ళ దగ్గర ఏదైతే గిరిపుత్రులు ఉన్నారో ఆ గిరిపుత్రుల ఎటువంటి ఇబ్బందులు తమరు గమనించినారు?
కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక కొత్త అభ్యర్థిని పెట్టి నా మొహం చూసి ఓటేయండి అని అడుగుతారు. ప్రస్తుతం ఆయన మొహనే ఇప్పుడు జనాలు నెగిటివ్గా భావిస్తున్నారు. ఇప్పుడు తనుజ అండి శెట్టి తనుజ అన్న అమ్మాయిని అక్కడ అభ్యర్థిగా పెట్టడం జరిగింది. ఆ అమ్మాయి అక్కడ ఎవరైతే లోకల్ ఎమ్మెల్యే శెట్టి పాల్గొని గారు ఉన్నారో వారి కోడలు గారు. ఆ అమ్మాయి కొత్త రాజకీయాలకి, చిన్నపిల్ల కూడా అంత అనుభవం కూడా లేదు. కాకపోతే శెట్టి పాల్గొని గారి మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆయనకి ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదు. ఎందుకు ఆయన కోడలుగా ఇచ్చారంటే అంటే మొహం మారిస్తే పర్వాలేదు, జనాలు పాతది మర్చిపోయి చేస్తారని. కానీ అక్కడున్న పరిస్థితుల్లో జనాలు చాలా తెలివైన వాళ్ళు అండి. గిరిజనులు ఎప్పుడు అమాయకులు కాదు, తెలివైన వాళ్ళు. వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు డెఫినెట్గా వెనకాల ఏమున్నది అన్నది బాగా గమనిస్తారు. ఇప్పుడు గొట్టేటి మాధవి గారు ఉన్నారు, దేవుడి గారు అమ్మాయి, మీకు తెలుసు. దేవుడు అన్న ఆయన నిజంగా దేవుడే, ఎందుకంటే ఎంతో సిద్ధాంతపరంగా ఉన్నాం. లేదు దేవుడి గారు నేను ఉండగా ఎమ్మెల్యేగా చేశారు. ఎమ్మెల్యేగా నా ముందు చేశారు. కాకపోతే నేను ఉన్నప్పుడు కూడా పోటీ చేశారు ఎమ్మెల్యేగా. అప్పట్లో ఆయన వెళ్ళి నేను వైఎస్ఆర్సీపీకి రమ్మని అడగడం జరిగింది ఎమ్మెల్యేగా. ఆయన నా సిద్ధాంతాలు జగన్మోహన్ రెడ్డి గారికి కుదరవమ్మా, నేను రాలేను అన్నారు అప్పట్లో. కానీ ఈ అమ్మాయి ఏంటంటే ఆయనకి ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నప్పుడు ఒక స్థలం ఉంటే ఆ స్థలం రాయించేసుకొని వైఎస్ఆర్సీపీ వాళ్ళు టికెట్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా వాడేసుకున్న తర్వాత ఇప్పుడు వదిలేసి ఆ అమ్మాయి కూడా ప్రస్తుతం శరవణపాలెంలో సెటిల్ అయిపోయింది. సో అట్లాగా అమ్మాయిని కూడా మోసం చేయడం జరిగింది. ఆయనకి ఎప్పుడు కూడా అంటే ఒకళ్ళతోటి స్థిరత్వంగా వాళ్ళని డెవలప్మెంట్ చేయనివ్వరు. ఎంపీగా నేను ఎప్పుడు చెప్తాను ఏంటంటే అసలు ఎంపీగా మేము ఎలా చేయగలము అన్నది తెలుసుకోవడానికి మొట్టమొదటి 5 సంవత్సరాలు విధానపరంగా ఎలా వెళ్ళాలి ముందుకన్నది తెలుసుకోవడంలోనే 5 ఏళ్ళు అయిపోతుంది. సో ఏదైనా చేయాలనుకుంటే రెండో టర్మ్ ఉంటే మనం ఏదైనా ముందుకు వెళ్ళగలం. రెండో టర్మ్ నేను ఈ పార్టీ అందులో పడిపోయి నేను పోటీ చేయకపోవడం కూడా జరిగింది. అండ్ ఆ టైంలో కూడా మన పరిస్థితి మెంటల్లీ కూడా నేను హెల్త్ పరంగా కూడా చాలా కొన్ని ఇబ్బందులు పడ్డాను. సో అందుకని నేను పోటీ కూడా చేయలేదు అరకులో. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే నేను ఆల్రెడీ 2014 నుంచి 19 వరకు నాకు ప్రతి సమస్య గురించి అవగాహన ఉంది. ఇంతకుముందు ఎలాగ ఒక క్వశ్చన్ లేవనెత్తాలంటే అక్కడికి వెళ్ళి అడిగే పరిస్థితి, ఎలా క్వశ్చన్ వేయాలి ఏంటని. కానీ ఇప్పుడు అంతా కూడా కంప్లీట్గా కొట్టిన పిండిలాగా ఇప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. సో డే 1 నుంచి ఇవాళ ఎలక్షన్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి 1వ రోజు నుంచి ఎలా పనిచేయాలి, ఏమేమి ఉన్నాయి, రాజకీయం కాదండి అసలు విధానపరంగా ఎలా చేయాలో. రాజకీయం అంటే రోజులు కలిసే కొద్దీ రాజకీయం అలవాటు అయిపోతుంది, అది వేరే. బట్ ఎలా చేయాలి రాజకీయం ఏంటంటే రాజకీయం ఎలక్షన్స్ వరకే. ఎలక్షన్స్ తర్వాత చేయవలసింది అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ప్రజల కోసం పనిచేయాలి, పార్లమెంట్లో ఇక్కడున్న ప్రాబ్లమ్స్ని లేవనెత్తాలి, దానికి పరిష్కార దిశగా పనిచేయాలి. ఎందుకంటే ఈ రోజుకి కూడా అరకు పార్లమెంట్లో మారుమూల ప్రాంతాల్లో చాలా వరకు సరి అయిన గృహాలు లేవు, షెల్టర్ లేదు, ఫుడ్ లేదు. అంటే ఒక్క పూట తిండికి కూడా నోచుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కూడా సరి అయిన ఆహారం, సరి అయిన పౌష్టికాహారం లేదు. పిల్లలు చిన్న వయసులో చనిపోతున్నారు. ఒక మాట తమరికి చెప్తానమ్మా, తప్పుగా అనుకోకండి. ఇక్కడ నేను మొన్న ఒకసారి చూసినానమ్మా, ఆకలికి తట్టుకోలేక పిల్లల్ని, కడుపును పుట్టిన పిల్లల్ని అమ్మేసుకొని వాళ్ళు కడుపు మంట చల్లార్చుకున్న మనుషుల్ని నేను చూసినానమ్మా. అలాంటి వాళ్ళకి తమరు ఏంటి చేస్తారు అసలు? 100% అండి. నేషనల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు అంత్యోదయ పథకం కింద ప్రతి ఒక్కళ్ళకి కూడా మినిమం ఎమ్యూనిటీస్ అంటే సరి అయిన తిండి, సరి అయిన బట్ట, సరి అయిన గూడు కల్పించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా అందరికీ, ప్రతి గిరిజనులకి సహాయపడేలా కార్యక్రమాలు తీసుకొచ్చింది. ఈరోజు స్టేట్ గవర్నమెంట్కి చిత్తశుద్ధి లేకపోవడం వలన ఆ కార్యక్రమాలు గ్రాస్ రూట్కి వెళ్ళలేదు. ఈ 5 సంవత్సరాలు ఒక్క ఇల్లు కూడా గిరిజనులకు ఇవ్వలేకపోవడం పరిస్థితి చూస్తున్నాం. ఒక్కటి కూడా ఇవ్వలేదు. సో ఏ పథకాలైనా సరే స్టేట్ గవర్నమెంట్ అమలు చేస్తేనే కింద వరకు వస్తాయి. అండ్ మీరు చూస్తే సబ్ప్లాన్ నిధులన్నీ కూడా కంప్లీట్గా డైవర్ట్ చేసేసారు. ఒక్క రూపాయి లేదు. ట్రైకార్ ఫండ్స్ అయితే 0. అసలు ఒక్క లోన్ రావడం కానీ, ఒక్క ట్రాక్టర్ ఇవ్వడం కానీ, ఒక్క ఫెసిలిటీ కానీ 0. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ తన నిధులు యాడ్ చేయలేకపోతుంది. కేవలం పంచిపెట్టడంలోనే ఉన్నారు ఆయన. అంటే ఎవరైనా ఎలక్షన్ టైంలో డబ్బులు పంచిపెడతారేమో, ఆయన ప్రతి నెల పంచిపెట్టాడు. 5 సంవత్సరాలు పంచిపెట్టాడు. అది మీ అందరికీ తెలిసిన విషయం, అది కొత్తగా నేను చెప్పక్కర్లేదు. సో ఆ పంచిపెట్టడం ఏంటంటే ఏదైతే సంక్షేమం నిజంగా ఎవరికైతే చేరాలో వాళ్ళకి చేరలేదు. సో చేరేటట్టు చేయడమే ప్రజాప్రతినిధుల రెస్పాన్సిబుల్ బాధ్యత. సో ఆ ప్రతి రూపాయి కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ప్రతి బొట్టు కూడా ఆఖరి గిరిజనుల వరకు చేర్చడంలో నేను 100% కృషి చేస్తాను అంటారు.
అయితే ఈసారి తమరు గెలుపు ఎంతవరకు సక్సెస్ అవుతారు అంటారు? గెలుపు మీద మీకు ఎంతవరకు ధీమా ఉన్నది? మీ పార్టీ తరపు నుంచి కానీ మీ కూటమి తరపు నుంచి కానీ మీకు ఎంతవరకు మద్దతు ఉంటుంది అని మీరు భావిస్తున్నారు? మీ గెలుపు మీద మీకు ఎంతవరకు విశ్వాసం ఉన్నదమ్మా? చాలా వండర్ఫుల్ మద్దతు ఉందండి. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే నేను కూడా అందరికీ కలుపుగోలుగా వెళ్ళేదాన్ని. మొట్టమొదటి నుంచి అందరితోటి సత్సంబంధాలు ఉన్నాయి. అన్ని పార్టీలతో కలిసి పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అంటే ఆయనతో డిఫర్ అయిన తర్వాత అందరితో కలిసి పనిచేసాం. సో నేనైతే భావిస్తున్నాను ఏంటంటే 2 లక్షల మెజారిటీ పక్కా మెజారిటీతో గెలుస్తాం. 2 లక్షల పై చిలుక మెజారిటీతో గెలుస్తాం. 2 లక్షల పైసలకి మెజారిటీతో గెలుస్తారు. ఎందుకంటే నేను తెలియని టైంలోనే 1 లక్ష మెజారిటీ వచ్చింది. ఈ రోజు నేను పనిచేస్తున్నాను కాబట్టి 2 లక్షల మినిమం మెజారిటీ వచ్చి తీరాలి. అలా రాకపోతే నేను ఫెయిల్ అయినట్లు లెక్క. అంతకన్నా తక్కువ వస్తే కూడా ఫెయిల్ అయినట్లు లెక్క, గెలిచినా కూడా. సో 2 లక్షల మెజారిటీ అయితే 100% రావాలి. ఆ దిశగా నేను కృషి చేస్తాను. ప్రజలకి మంచి చేసిన వ్యక్తి తమరు. 2014లోనే తమరు వైసీపీ నుంచి ఎంపీగా నిలబడితే అన్ని కార్యక్రమాలు చేసినారు. సాక్షాత్తు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే తమరిని ఎంపీగా దింపింది. ఖచ్చితంగా తమరు గెలుపు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామా. గెలుపు కంపల్సరీగా సాధిస్తారు. మెజారిటీ అయితే నేను చెప్పను, కానీ గెలుపు అయితే కంపల్సరీ సాధిస్తారు. చూసినారు కదండి గీతమ్మ గారు ఎంత చక్కగా చెప్తానంటే, నా 2014 నుంచి ఈ రోజు వరకు ఎలాంటి పోరాటాలు చేసినాను, ఏ విధంగా నన్ను నిలబడినాను, ఏ విధంగా రాజకీయం నేర్చుకున్నాను, ఏ విధంగా అభివృద్ధి అనేది నా ఏరియాలో నేను చేయడానికి పూనుకున్నాను అనేది ఆవిడ ఖచ్చితంగా చెప్తాను రండి. ఈసారి అరుగు ప్రజలు ఆవిడే ధీమాతోటి చెప్తాను రండి. 2 లక్షల మెజారిటీతోటి నేను గెలుస్తానని ధీమాతోటి ఆవిడ చెప్తాను. కాబట్టి ఇంకా ప్రత్యర్థుల పక్క మనం మాట్లాడిన అవసరం లేదని నేను అనుకుంటానండి. ఉంటానండి మరి.